అమరావతి అనేటోళ్ళని అమరావతిలో కొంప కట్టుకోమని చెప్పండి. ఆన్నే ఉండమని హైదరాబాద్కి రావద్దని చెప్పండి. ఎవరైతే మావి గన్ అని జగన్మోహన్ రెడ్డి అంటుండో ఆయన ఎక్కడో కాడ 3 మావి గన్ ఉన్నదిగా, ఆ మూడిట్లో ఎన్నో కాడ కొంప కట్టుకొని ఆన్నే ఉండమనండి. తర్వాత వీళ్ళ రాజధాని గురించి ఇదో అదో కన్ఫర్మ్ చేసి చెప్పామనండి. కానీ జనాలని కన్ఫ్యూజ్ చేస్తూ 12 ఏళ్ళు అయినా ఆంధ్రప్రదేశ్ జనాలను మభ్యపెడుతూ 4 రోజులు ఇది 4 రోజులు అది అని జనాలని పిచ్చోళ్ళని చేయొద్దు. అక్కడ జనాలు కూడా పిచ్చోళ్ళ లెక్కనే ఉన్నారు. ఏ ఒక్క నాయకుడిని కూడా ఏదో ఒకటి చెప్పండి క్లారిటీ అడిగే పరిస్థితులు అక్కడ లేవు. అంటే రాజకీయ నాయకుల్ని క్వశ్చన్ చేసే యొక్క తత్వం అనేది వాళ్ళలో లేదు. ఏంటంటే ఎవడొస్తే మన జెండా. ఇక కొంతమంది ఉంటారు, అధికారంలో ఉంటే పుల్లులు లెక్కుంటారు, అధికారం లేకుంటే పిల్లులు లెక్కుంటారు. సరే, ఇప్పుడు ఇద్దరు 2 పార్టీలు ఏదో ఒక దానికి కట్టుబడి రాజకీయ ప్రతిపక్షం ప్లస్ అధికార పక్షం కూర్చొని మాట్లాడుకొని ఒక రాజధాని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే 12 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అక్కడ వెనుకకు పోయింది, రాష్ట్రం వెనుకబడ్డది రాజధాని లేక. ఇంకా ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అనిశ్చితి అనేది ఉంటుంది. ఇట్లా ఈ యొక్క 2 మేజర్ పార్టీలు ఆడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీట్లు 11 ఉన్నా ఆడ రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబుది కూడా ఒక బలమైన సామాజిక వర్గం, బలమైన పార్టీ. ఆ 2 పార్టీలు కూర్చొని దానికి ఒక రాజధానికి సొల్యూషన్ వెతికితే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని అనేది వస్తుంది తప్ప ఈ యొక్క అనిశ్చితి వీళ్ళిద్దరు ఇట్లా కాంట్రవర్ట్ చేస్తే పెట్టుబడులు రావు. ఎవ్వడు ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు. వీళ్ళు కూడా ఈవెందో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇల్లులు కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. వీళ్ళు హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది లేదు యాక్చువల్లీ, కానీ నిజమైన ఇబ్బంది ప్రజలకు ఉంటుంది. కాబట్టి ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. అక్కడ 2 పార్టీలను నిలదీయాలి, 2 పార్టీలను నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ప్రజల్లో చేస్తున్నారంటే ఒకరిద్దరు చేయగానే భయపడుడు కాదు. తెలంగాణను చూసి నేర్చుకోమనండి. తెలంగాణను చూసి ఒక పోరాట పటిమ లేకపోతే ఒక తిరుగుబాటు ఆ కల్చర్ నేర్చుకుంటే వాళ్ళకు రాజధాని అనేది ఏర్పడుతుంది తప్ప ఈరోజు జగన్ వస్తే మావిగాను లేకపోతే చంద్రబాబు వస్తే అమరావతి అని ఆయన 10 ఏళ్ళు అవుతుంది. అలా రోడ్లు లేవు చక్కగా. ఇచ్చిన రైతులు ఇప్పుడు ఉండవల్లి రైతులు కొంతమంది మా భూములు ఇవ్వము, మా భూములు మాకు వెనకకి ఇవ్వండి అని వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితులు వస్తున్నాయి. భూములు ఇచ్చిన వాళ్ళు వెనక తీసుకుంటున్నారు అమరావతిలో. ఇప్పుడు ఇక మావిగాన్ అంటే ఇంకా మళ్ళీ భూసేకరణ చేయాలి, మళ్ళీ రాజధానికి రోడ్లు వేయాలి, రోడ్ మ్యాప్ కావాలి. ఇది కాదు అది కాదు వీళ్ళకు. అంటే జనాలను మభ్యపెట్టడం, ఓట్ల స్టంట్ తప్ప వేరే కథలు లెక్క ఆంధ్రప్రదేశ్ కనపడట్లేదు. జనాలు తిరుగుబాటు చేస్తే తప్ప వాళ్ళకి రాజధాని వచ్చే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవు. తెలంగాణ రిపోర్టర్ గారు అర్ధరాత్రి వచ్చాట పట్టుకెళ్తాం, ఎంతమంది న్యాయం అంటారు? ఎంతమందికి అంటే మా రేవంత్ రెడ్డికి ఒకవేళ చంద్రబాబు యొక్క బానిస కాదు రేవంత్ రెడ్డి, నేను తెలంగాణకు ముఖ్యమంత్రిని, తెలంగాణ పౌరుల కొరకు నేను పనిచేస్తా అంటే ఆ అరెస్ట్ని ఖండించాలి. ఏమంటే ఆ ముఖ్యమంత్రితోటి మాట్లాడి ఆ యొక్క కేవీఆర్ని రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే రేవంత్ రెడ్డి మీద ఉంది. తెలంగాణ విషయాలు చూసుకోకుండా ఆంధ్ర వాళ్ళని తిడతాము. అరే అమ్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆడ డిప్యూటీ సీఎం, ఈడికి వచ్చి నీ అయ్యే జాగిరా అంటాడు. మరి ఆడ చూసుకోమని రాదు, ఆడ బొడవ అని రాదు. ఏమో మాట్లాడతారు. తెలుగు వాళ్ళు మాట్లాడట్లేరా? ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాజకీయాలు మాట్లాడట్లేరా? మాట్లాడతారు. వాడు మైదార్ అని ఉన్నాడు, వాడు బతుకుదేరు కొరకు వాడు స్కానర్లు పెట్టి పైసలు ఆడుకున్నాడు కూడా. ఈరోజు మన దగ్గర ఆంధ్రోళ్ళ దగ్గర ఆస్తులు కొనాలంటే తెలంగాణ దగ్గర పైసలు ఉన్నాయి అంటున్నాడు. ఆంధ్రోళ్ళ దగ్గర ఆస్తులు ఏమున్నాయి? భూములు కొన్నారు. ఒక 10% భూములు కొన్నారు, ఇంకా 90% భూములు ఉంటాయి కదా. అంటే మీ ఒక 10% కూడా కొనలేదు, మీరు 1% కొంటారేమో. ఆ మిగతా 99% తెలంగాణ బలవంతులు అన్నట్టే కదా. ఇక్కడ ఒక కోకాపేటలో 1 ఎకరం అంతా అమరావతిని కొనవచ్చు అంటారు మా వాళ్ళు. మరి ఎందుకు ఇట్లా మాట్లాడడం తప్పు కదా. ఆ కేవీఆర్ అనేటైనా మాట్లాడితే తప్పు అంటే మాట్లాడతారు. తెలుగు రాష్ట్రాలు కాబట్టి విశ్లేషణ చేస్తారు, మాట్లాడతారు. అలా మాట్లాడట్లేరా వీళ్ళు? నీ అయ్యే జాగిరాని వచ్చి ఇక్కడ మాట్లాడవచ్చు కానీ ఇడున్నోడు మాట్లాడొద్దా? చంద్రబాబు ఇంకా 4 సార్లు నేను ముఖ్యమంత్రిని చేశాను అని అంటాడు. ఎప్పుడు ఆయన ప్రశ్నించిన గొంతుని అరెస్ట్ చేయడము, గొంతు నొక్కడం తప్ప ఆయనకి ఏం పరిపాలన చేత కాదని చెప్పేసి అని అంటారు అప్పటి నుంచి కూడా. సో ఇది ఎప్పుడు మార్చుకుంటాడు ఈ తీరు? ఆయన మార్చుది ఏది ఉన్నది, ఆయన అయిపోయింది. ఇంకో 4 ఏళ్ళు ఉంటాడు ఆయన. తర్వాత లోకేష్ అంటారా, ఇక లోకేష్ అవుతాడా కాదా అనేది జనాలు నిర్ణయించాలి. ఇక చంద్రబాబు అయితే లాస్ట్ పీరియడ్ ఆయన యొక్క రాజకీయ చరిత్ర మొత్తం మీరు తెలంగాణలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు బూటపు ఎన్కౌంటర్లు, జిల్లాకు పోతే ఎవరిని చంపుతాం అని అడిగేదట ఆయన ఎస్పీల్ని. అలాంటి ఒక రక్త చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కూడా అదే ఆ ధోరణిలో ఉంటే జనాలు చూస్తున్నారు. ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆ రాజకీయం కూడా ఇప్పుడు నడవదు.
చంద్రబాబు నాయుడు ఇలాంటి ఈ యొక్క అరెస్టులను ఖండించాలి. ఇలాంటి అరెస్టులు చేస్తే ఏమాత్రం మంచిది కాదని అయితే ఒక తెలంగాణ సిటిజన్గా చెప్తాను.